హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలను అందుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలనేవి అందుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆశించిన ధనయోగం అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలను లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. శుభవార్తలను వినడం జరుగుతుంది. ఇక ఈరోజు భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు మీకే లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడంలో ఈరోజు మీరు ముందుంటారు. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. పెద్దలను గౌరవించడం వలన అనేక ప్రయోజనాలను పొందుతారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకున్న వారికి నూతన గృహయోగం అనేది కనిపిస్తుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు మంచి ఫలితాలు అనేవి అందుతాయి, అంటే శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు వ్యతిరేకులు సైతం మీ మాటకే మద్దతుగా నిలుస్తారు. పరిస్థితులన్నీ కూడా అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబంలో నూతన ఉత్సాహం అనేది ఉంటుంది. పాత మిత్రులను కలుసుకుని ఆనందంలో మునిగిపోతారు. సేవా కార్యక్రమాలలో మీ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మరింతగా కలిసి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు విధులు ఆశాజనకంగా సాగుతాయి. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు అనేవి అందుతాయి. మహిళలకి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.